సింగర్ సునీత గారి వివాహానికి సంబంధించిన ఫొటోస్ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఆమె పెళ్లిని గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వెడ్డింగ్ పైన రకరకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే సునీత గారి పెళ్లి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఇంగ్లీష్ పత్రికకు తను ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రామ్ గారి గురించి, ఇంకా తను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత తన పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు అని అనేక విషయాల గురించి కూడా తను చెప్పుకొచ్చారు. రామ్ గారితో సునీత గారికి చాలా ఏళ్లుగా పరిచయం ఉందట. సునీత గారి సోషల్ మీడియా హ్యాండిల్ని చూసుకునేవారు రామ్. అలా ఏర్పడిన వారి పరిచయం స్నేహంగా మారి బలపడింది. ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని ఇంట్లో వాళ్లతో మాట్లాడి వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామంటూ వివరించారు సునీత. అలానే పెళ్లి చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకున్నప్పుడు తమ పిల్లలిద్దరూ కూడా గుర్తుకొచ్చారట. నా నిర్ణయం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. జీవితంలో తోడు అనేది ఎంతో ముఖ్యం. కష్టమైన సుఖమైన మనకు అండగా నిలిచే వ్యక్తి దొరకడం అనేది చాలా అదృష్టం. రామ్ రూపంలో నాకు ఆ అదృష్టం దక్కింది. నా పేరెంట్స్ ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉండేవారు. కానీ పిల్లల కోసం వారి నిర్ణయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. సిచ్యువేషన్స్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. రామ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా వాళ్లతో చెప్పినప్పుడు వాళ్ళు నన్ను హగ్ చేసుకుని ఈ డెసిషన్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటూ చెప్పారు. అంత అర్థం చేసుకునే పిల్లలు నాకు దొరకడం చాలా అదృష్టం అంటూ తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నారు సునీత గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.